అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టినా కూడా భారత్ విషయంలో పెద్దగా మార్పు ఉండదని ఒకప్పటి ఆయన సహాయకురాలు లీసా కర్టిస్ అభిప్రాయపడ్డారు. 2017 నుంచి 21 వరకు ఆమె అమెరికా అధ్యక్షుడి డిప్యూటీ సహాయకురాలిగా దక్షిణ మధ్య ఆసియా ఎన్ఎస్ఏ సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు. మొదటి విడత అసంపూర్తిగా ఉండిపోయిన అంశాల నుంచే ట్రంప్ రెండో విడత పాలన మొదలవుతుందని లీసా వెల్లడించారు. సుంకాలు, రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు, ఇరాన్ నుంచి చమురు దిగుమతి వంటివి కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పారు. భారత్పై ట్రంప్నకు సానుకూల దృక్పథం ఉందని, ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ట్రంప్ మాజీ సహాయకురాలు లీసా కర్టిస్ తెలిపారు. ట్రంప్ తొలి విడత పాలనలో భారత్ అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి. టెక్నాలజీ నియంత్రణ ఆంక్షలను భారత్పై నుంచి తొలగించడమే కాకుండా సాయుధ డ్రోన్ టెక్నాలజీ ఢిల్లీకి లభించింది. ఇప్పుడు 31 సీ గార్డియన్ ప్రెడేటర్లను భారత్ కొనుగోలు చేస్తోంది. రక్షణ, భద్రత విషయాల్లోనే కాకుండా పరస్పర విశ్వాసం, నమ్మకంలోనూ పురోగతి సాధించినట్లు లీసా కర్టిస్ తెలిపారు.